హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాడి ఐడియాస్ అండి. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఫస్ట్ కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఉప్పు పసుపేసి ఉడికించుకున్నానండి. ఎందుకు ఉడికించుకోవడం అంటే దాంట్లో పురుగులు ఉంటాయి కదా, అవేమీ లేకుండా ఉప్పు పసుపు వేసుకొని 80% ఉడికించుకుంటే సరిపోద్దండి. మరీ మెత్తగా ఉడికించుకున్నా అంత బాగోదు, కూర మొత్తం రేగిపోద్ది. అందుకు 80% ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సైడ్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. అయితే మీలో ఎంతమంది కాలీఫ్లవర్ అంటే ఇష్టమో చెప్పండి. కాలీఫ్లవర్ నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది సీజను ఫస్ట్లో దొరుకుతుంది అన్నప్పుడైతే ఇంకా మరీ కావాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ని ఉడికించుకున్నాం కదా, వాటిని దాంట్లో వేసాను. వేసాక మరి కొంచెం ఆయిల్లో వాటిని ఫ్రై చేసుకోవాలి. అయితే కాలీఫ్లవర్ సీజన్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదండి, ఒక 60-70 రూపీస్ ఉంటుంది కిలో. అప్పుడే తినాలనిపిస్తుంటుంది. అయితే అంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్న దాన్ని ఎందుకండి వేస్ట్ చేయడం. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను తగినంత. వేసుకొని కలుపుకోవాలండి. అయితే సీజన్లో కన్నా అంటే సీజన్ అప్పుడే కొంచెం కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోద్ది. కానీ అప్పుడు మనం తినలేమండి. ఉట్టి పురుగులు అవే ఉంటాయి, అస్సలు తినలేము. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, టమాటా మిక్సీ కొట్టుకొని వేసుకుంటున్నానండి. మీరు ప్రతిసారి అడగొచ్చు, ఫ్రై అంటారు టమాటా ఎందుకు వేస్తున్నారు అని. ఫ్రైలు అస్సలు తినకూడదు కదండి. ఎలాగో మామూలుగా ఆయిల్ ఎక్కువ తింటామా, అది కర్రీలోని ఎందుకో అంత తినడం అని నేను ఎప్పుడు టమాటాయే వేస్తాను. టమాటా అలాగే వేయనండి, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉండిపోద్దని మిక్సీ పట్టుకొని వేసుకుంటాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. టమాటా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కారం యాడ్ చేసుకుంటున్నాను. ఫస్టే కారం యాడ్ చేసుకుంటే మాడిపోద్ది కదండి. అయితే కారం యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకుంటున్నా. మొత్తం కలిపి పెట్టుకోవడమే. ఆ తర్వాత ఈ ఛానల్లో అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయండి. అంటే డైలీ చేసుకునే వంటలు, అలాగే టిప్స్ ట్రిక్స్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ తర్వాత లాస్ట్లో మసాలా యాడ్ చేసుకున్నానండి. ఏదైనా పర్లేదు, గరం మసాలా ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాను. అయితే గరం మసాలా యాడ్ చేసుకోకపోయినా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. ఇదిగోండి, రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ కర్రీ. మరి కొంచెం ఫ్రై చేసుకుంటే ఇదిగోండి రెడీ.